హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు వ్లాగ్స్. ఈరోజు మనము మష్రూమ్ గ్రేవీ ఎట్లా చేసేది అని చూస్తాము. దానికి ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీను, నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీను థ్యాంక్ యూ. అందులోనూ జాస్తి మంది వీడియోస్ చూస్తారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోతూ ఉండారు. ప్లీజ్ దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రైబ్ నా ఛానల్ గ్రోత్కు నాకు జాస్తి హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఈరోజు మనం మష్రూమ్ గ్రేవీ చేస్తాము, చూస్తాం రండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో మనము మసాలా దినుసులు అంతా వేసి ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనము ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఆనియన్, టమాటో, జింజరు, గార్లిక్ అంతా వేసి, క్యాష్యూస్ అంతా వేసి బాగా పేస్ట్ చేసి అనక ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ వేసి రా స్మెల్ అంతా పోయే వరకు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఎత్తుకోవాలి. అనక అందులోనే కొంచెం చిల్లీ పౌడరు, 2 స్పూన్లు ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈరోజు వచ్చి నేను 250 గ్రామ్స్ది 2 ప్యాకెట్స్ నియర్లీ 1/2 kg ఎత్తుకోండి మష్రూమ్. దానివల్ల నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసేదానివల్ల మసాలాస్ అంతా ఎక్కువ వేసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగినట్లు చూసి మీరు మసాలాస్ అంతా వేసుకోండి. బట్ ఈ ప్రొసీజర్లోనే చేయండి, టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది. మష్రూమ్ వచ్చి దాంట్లోనే వాటర్ ఇడుస్తుంది. చూడండి ఎంత వాటర్ ఇడిసిందో. నేను మష్రూమ్ అంతా కుక్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసము పుదీనా వేసినాను. మీరు కావాలంటే స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, ఈ టైంలో కూడా వేసుకోవచ్చు. అనక మనకు కావాల్సినంత వాటర్ వేసి బాగా ఉడికించుకొనేసి మసాలా రాస్మెల్ అంతా పోయే వరకు బాగా ఉడికించుకొని లాస్ట్లో మనము కొరియాండర్ వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి మష్రూమ్ గ్రేవీ రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్.